జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు. అయితే వాటి స్థానంలో అడహ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ, వీర మహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడహ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడహ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం 5 సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూర్ తీసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జనసేన కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూర్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచే దిశగా పునర్వ్యవస్థీకరణ అవసరమని భావించిన పవన్ కమిటీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, వీర మహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో తాత్కాలికంగా అడహ కమిటీలు నియమించారు. ఈ కమిటీలు మొత్తం 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. కొత్తగా నియమితులైన అడహ కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గం అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 300 వార్డుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.